గేమ్ ఎక్స్పో 3, సింగిల్ ఉమెన్ 6, ట్రెడిషనల్ కాంప్లెక్స్ 8, వీడియో 55, మొత్తం 260 ప్లేస్లు ఉన్నాయి. అలాగే ఇచ్చినటువంటి వెహికల్ దాని రాశారా? రాసాం సార్. చూపించండి బండి. స్టాక్ ఎంటర్ చేసి ఎవడైనా ఏం నింపాడో మళ్ళీ వాళ్ళకి ఫ్రీగా వాడుకునే విధంగా రైతులకు అందుబాటులో పెడతాయి. అలాగే ఎవరు వాళ్ళ మీ ఏడు ఉస్మానియా గ్రూప్ కి 12 లక్షలు రికమెండేషన్ చేయడం జరిగింది సార్. బిల్లు అకౌంట్ చేస్తారు. ఏ పర్పస్ మీద తీసుకుంటున్నారండి? అగ్రికల్చర్ పర్పస్ డిస్కస్ చేసాం సార్. ఆ విధంగా ఈ గ్రామానికి 8 మంది ఇచ్చారు సార్. ఆ పేర్లు ఇంకా మనకి రాలేదు సార్. వచ్చిందా బ్యాంక్ సబ్మిట్ చేస్తే ప్రాసెస్ చేస్తాం సార్. సమాధానం చెప్తాడు. మీవన్నీ అక్కడ ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇంక్లూడ్ చేస్తాడు. వీటన్నింటినీ రాసిన తర్వాత మీ అందరికీ కూడా ఎందుకంటే స్టార్ట్ చేయట్లా గురువారం నుంచి స్టార్ట్ చేసి ఆ చెరువు గడ్డలో ఉన్నటువంటి ఊరు మొదట్లో ఉన్నటువంటి మొక్కలు మొత్తం ఊరంతా తింటే మంచిదే. మధ్యలో వారం పడింది అక్కడ రిపోర్ట్ ముందు వారని పని రోజు తీసుకున్నామన్నా మళ్ళీ అది కూడా రావట్లేదు. అదేం చేయాలి? బెడ్ రేట్ అవుతుంది. 15,000 పెన్షన్ రావాలి. అన్ని నేనే చేసుకుంటున్నాను. ఇబ్బంది వచ్చిందండి. దానికి కారణం ఏమిటి అని మనం ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడు? ఆధార్ కార్డులో ఒక పేరు ఉంది, సదరం సర్టిఫికేట్ లో ఇంకో పేరు ఉంది, అందులో మనం 15,000 పత్రాలు ఏం చెప్తున్నాడు. దాన్ని ఇమీడియట్లీగా ఈ రోజు పట్టుకుని వెళ్ళి నువ్వు సర్టిఫికేట్ ఈ ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి ఆ ఇంటి పేరు చేంజ్ చేసి తీసుకురా. వాడు చేంజ్ చేయాలంటే నాకు ఫోన్ చేసి నేను మాట్లాడి చేంజ్ చేపిస్తా. ఓకేనా? వాళ్ళ చూసి ఇమీడియట్లీగా 15,000 పర్సెంట్ కి రికమెండ్ చేయండి. న్యాయం అనుకుంటేనే పడుతుందా? రాజవా డ్రై అయిపోతే ఇమీడియట్ గా దాన్ని ఏం చేయాలో మనం చూడచ్చు. వాటర్ మొత్తం పైన ఎందుకు చేసావు? మాకు పొలిమారి కంటే ఎవరికి ఇబ్బంది పడకూడదు కదా. డిస్మాండిల్ చేసి
తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, దొంగల పార్టీ వాళ్ళు చెప్పారు అనేది కాకుండా పద్ధతి ప్రకారం మనందరం ఎట్లా చేస్తే బాగుంటుందో చూడండి. మీ పై ఆఫీసర్ సలహా తీసుకోండి, తహసీల్దార్ అడ్వైజ్ కూడా తీసుకోండి. వాళ్ళ సలహా తీసుకుని, మీ సలహా తీసుకుని, గ్రామ పెద్దల సలహా తీసుకుని ఎదరికెళ్ళండి. మాధవ్ అంటే సేకరణ ఇస్తున్నాడు. సదరం పెడితే కార్డు పెన్షన్ ఎన్ని రకాలు ఉన్నాయి? అవునా చూసారు, ఎగ్జామ్ చూసారు, ఎంత చూపించేయండి. పక్కన చేయమ్మా. మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పనిసరిగా ఏమైతే ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చామో, ఏమైతే చేస్తానని చెప్పామో అవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు ఇవ్వడం మొన్న జరిగింది. అనుకున్న ప్రకారం ఒక్కొక్కటిగా మిగిలినన్ని కూడా చేసుకుంటా వస్తాం. కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, కానీ చేసేది ప్రతిదీ చెబుతాం, చెప్పేది చేస్తాం. మీ డ్రైవర్ వచ్చారు నడుచుకుంటూ. మనం ఏం చేస్తే వీలు పడుతుందో చూసి ఆమె ఏంటో షార్ట్అవుట్ చేసుకుని కూడా రండి. రోడ్డు పేరు పెడతాను తప్ప అలాంటి పనులు చేయొద్దని చెప్తాను. పని చేసుకో చెప్పాను. అందరికీ బతుకమ్మ మార్గుడు చల్లచంద్రపురి మిగిలిన కులాల వర్గాన్ని అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా యొక్క గెలుపులో మీ యొక్క కృషి వెలకట్టలేంది. మీకు రుణపడి ఉంటాం. కూటమి కానీ వ్యక్తిగతంగా నేను కానీ మీరు ఏమడిగినా అవకాశం ఉన్న మేరకు ప్రతిదీ కూడా పూర్తి చేస్తాం. ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. నమస్కారం.